వద్దు బావగారు, వీళ్ళ సంగతి నేను తెలుస్తాను. వీళ్ళని నేనే చంపుతాను. చెప్పు మందారం, ఏం ఆలోచిస్తున్నావు? అడుగుతుంది నిన్నే మందారం. ఏమైందో చెప్పు. అసలు మీరంతా ఎవరు? అందరూ నన్ను మందారం మందారం అంటున్నారు. అందరూ ఎందుకు ఆప్యాయంగా పలకరిస్తున్నారు? అమ్మయ్యా, దేవుడున్నాడు రా, దేవుడున్నాడు. అసలు ఆ అఘోరాలు ఎందుకు మిమ్మల్ని పొడవాలని చూశారు? నేనెవర్ని? నేనిక్కడ ఎందుకున్నాను? మందారం, నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? మేమెవరో నీకు గుర్తులేమా? నన్ను మందారం అంటున్నారేంటి? నీ పేరు మందారం. ఇదిగో వీడి పేరు దీపక్, నీ మొగుడు. నేను విజయాంబిక, మీ అత్తయ్యని. ఈయన మీ పెద్దయ్య గారు, ఈ అమ్మాయి మీ అమ్మాయి గారు. ఆపండి. బావగారు, మందారం చాలా కాలంగా కోమలో ఉంది కాబట్టి గతం గుర్తుకు రావడానికి కొంత సమయం పడుతుంది. మందారం, పద మన ఇంటికి వెళ్దాం. ఇంట్లో నీ కొడుకు నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఏంటి, నా కొడుకు కూడా ఉన్నాడా? ఉన్నాడు. మందారం, ఇంటికెళ్తే నీకు అన్నీ అర్థం అవుతాయి. పదమ్మా. పదమ్మా, పద. రారా. శివయ్య, మందారాన్ని కోమాల నుంచి బయటకొచ్చేలా చేశావు. అలాగే మందారం మర్చిపోయిన తన గతం కూడా తనకి గుర్తొచ్చి మందారానికి న్యాయం చేయి స్వామి. మందారం గతంతో కొందరి భవిష్యత్తే ఆధారపడింది. నీ భర్త ఈవిడ దీపక్ అమ్మగారు, అంటే మీ అత్తయ్య విజయాంబిక గారు. నీ కొడుకు మణిదీప్. దీపు, అమ్మ దగ్గరికి వెళ్ళు. అమ్మా. అవును మందారం, వీడు మన పిట్ట. మందారం దీపక్ పేర్లు కలిసేలాగా మన దీప్ అని పేరు పెట్టాం. దీపక్, మందారానికి ఇలా చెప్తే గుర్తురాదు. మీరిద్దరూ కలిసిన ఫొటోస్ చూపించు.
ఇది మన ఇద్దరి పెళ్లి ఫోటో. మరి ఇదేమో దీపు బారసాల ఫోటో. ఆగండి ఆగండి. నేను మీ భార్యనైతే మీ పక్కనున్న ఈ అమ్మాయి ఎవరు? ఆ, ఆ, నేను కూడా ఈయన భార్యనే. మందారం, వాళ్ళిద్దరికీ నేనే పెళ్లి చేశాను. మా అందరి దృష్టిలో 6 ఏళ్ల ముందే నువ్వు చనిపోయావు. నీ బిడ్డ తల్లి లేని బిడ్డ అయ్యాడు. ఇంతకాలం రూపాయి చూసుకుంది.